మాట్లాడితే బీఆర్ఎస్ మీద బదనం. ఇక వశమైతే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామంటు అమ్మచ్చు, అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు. ప్రజలకు అవసరం లేని ఉంటే, విలువ వచ్చేది ఉంటే, ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు. కానీ ఏదమ్మాలి ఏదమ్మద్దని విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలు అమ్ముతారా? ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు, రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూములనే అని. ఇట్లా కథం పట్టుకుంటూ పోతే ఏమైనా మిగులుతుందా? కాబట్టి ఇది పద్ధత, ప్రభుత్వం నడిపించే విధానమా, వీళ్ళు ఏ విధంగా గోల్మాల్ దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా. ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగిరి గుట్టకు పోతే అలా ఎకరానికి 10 లక్షల వాల్యూ పెరుగుతుండే. మరి ఇవాళ ఏమవుతా ఉంది, ఇవాళ ఏం జరుగుతూ ఉంది, మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. ఇవాళ రాజ్యం నడపచేతగాక ఎల్లెంకల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ చేసి ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది. ఏ ఒక్క ఈ హుస్నాబాద్లో ఇప్పుడు నేను రాగా చూసుకుంటూ వచ్చిన, ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్టు కట్టినాం. 90% పూర్తయింది. గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి 90% పూర్తి చేసినాం. ఏడాది అర్థమైతే తట్టడి మన్ను తీస్తాను రా. పాలమూరు పథకం 80% కంప్లీట్ అయింది. ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు? ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు? ఈ విధంగా చిన్న మాట, చాలా చిన్న మాట. కేసీఆర్ కిట్టు పెట్టినాం, లక్షాధికారుల కోసం పెట్టినాం, కోటీశ్వర్ల కోసం పెట్టినాం. ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు? పేద ప్రజల కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం. ఆడపిల్లగానే 13,000 ఇచ్చినాం, మగపిల్లగానికైతే 12,000 రూపాయలు ఇచ్చినాం. ఆ వాహనాలు పెట్టి, అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ప్రసవాలు చేయించి వాళ్ళకి మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండంగా ప్రసవం చేయించి మళ్ళీ ఇంటికాడ తీసి దించినాం. గది బంద్ చేస్తారా ఎవరన్నా? ఎందుకు బంద్ చేయాలి? ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇయ్యాల. ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమయ్యా బాగుందా అంటే, సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు. ఇలా వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తారా? ఇవాళ మనం కూడా సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి. ప్రైవేట్ స్కూళ్ళు బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం, అడుగడుగున ఆర్టీఏ అధికారులను పెట్టి, పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం. ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు 1,50,000 మంది బయటనే ఆగిపోయింది. ఇటు హనుమకొండ దిక్కు, అటు హుజరాబాద్ దిక్కు, ఇటు సిద్దిపేట దిక్కు 3 రోడ్ల మీద కూడా జాములున్నాయి. నేను అడిగిన నాయకులు ఏందే అంటే, ఇబ్బంది అవుతుంది సార్, రానిత్తలేరు, మధ్యలో ఇబ్బందులు కలిగిస్తున్నారు, కొన్ని లారీలు తెచ్చి అడ్డం పెట్టాను పనికిమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయింది. నేను అన్న ఇంకో అర్ధగంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళంతా ఉండి, లేదు మనోళ్ళు దూరం పోవాలి, ఇక రానోళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన. ఇన్ని అడ్డంకులు, ఇంత కడుపు ఆపుతారా? బీఆర్ఎస్ సభలను ఆపుతారా? ఈ ప్రభంజనాన్ని ఎవడాపుతాడు? ఆగబడితే ఆగుతుందా? నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు. ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున. ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమే ఎట్లా అని చెప్పి
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు. పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకొక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి. 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అది ఎవరు కూడా ఆపలేడు. అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు. మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు. మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం, చట్టాలను ఉల్లంఘించాం. అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టీఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు. న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటుంది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం ముందుకు పోవాలి. ఒక్క మాటలను ఉన్నదా? ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్, మంచినీళ్ళలో ఫెయిల్, పొలాలకు నీళ్ళు ఇవ్వడంలో, సాగునీళ్ళలో ఫెయిల్, కరెంటు సరఫరాలో ఫెయిల్, రైతు బంధులో ఫెయిల్, విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిలేనా? ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్, పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్. మరి దేంట్లో పాస్ అయిండు? ఎటుపడితే అటు ఒర్రుడు, దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు, అబద్ధ వాగ్దానాలు చేసుడు. కమిషన్ అట 20-30% కమిషన్లు తీసుకున్నాడు, సంచులు నింపుడు, సంచులు మోసుడు. అంతేనా? కరెక్టేనా ఈ మాట? అన్నా కరెక్టేనా? నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం? నిజమైతే ఒకసారి చేతులు లేవటరు దయచేసి. స్టేజ్ మీద లేవటరా? ఫెయిలేనా? ఈ మాట 20% 30% కమిషన్లని నేను అంటలేను. ఎవరన్నారు? స్వయంగా ఆర్థిక మంత్రి ఛాంబర్కు పోయి 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు, ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇవ్వమనంటే వాళ్ళ గోస ఉచ్చుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా ఘోరం. ఇంకా ఈ అందానికి ఏం మాట్లాడతారు? కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి, నీ కాయగూరు కూడా ముచ్చట్లు తింటానికా? పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు. ఉన్నట్టు నిలబెడితే ఆ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి 20% కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు తడుముకుంటాడు. నీకెందుకు బాధ? నువ్వు తీసుకుంటేనే నీకు బాధ ఉండాలి కదా. లేచి పేదలు ఒలి పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో. ఈ విధంగా చాలా గందరగోళంగా, అవివేకంతో, అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పింది. దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుల్లే, మనం సల్లే. ఆ గతికి తెచ్చింది ఇలా ప్రజల గతి. మరి మనం కూడా, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఆవేశం కాదు. గాడిదలకు గడ్డేసి బలరకు పాల్పడితే వస్తాయా?
మరి ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి. ఓ తమ్ముడు అన్నాడు హైదరాబాద్లో ఆయన ఇల్లు కొడితే, కేసీఆర్ అన్నా యాడున్నావు నువ్వు రావాలి, కత్తి వాంచేతలు పడితే యుద్ధం నన్ను చేయమని పడుతుంది. అంతేనా? ఇది కూడా విచారించాలి ప్రజలు. మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా. అందుకే ఓడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి. మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది, మీ వెంట కేసీఆర్ ఉంటాడు. 100% మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి, గులాబీ జెండా ఎగిరేయాలి, అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. ఇక బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఇక ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం అనిపించేది కాదు. ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది? నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు, మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇక్కడ 30 వేలు